హాయ్, నేను మీ రాజా మహాబలి వర్మ. నేను ఒక ఇండియన్ మార్షల్ ఆర్టిస్ట్. ఈరోజు మీకు కటానా గురించి, తలవార్ గురించి, కొన్ని సిమిలారిటీస్, కొన్ని దీని డిఫరెన్సెస్ గురించి మీకు అర్థమయ్యేలా చెప్తాను. సుత్తి సోది లేకుండా మీకు వీలైనంత వరకు బేగా అర్థమయ్యేలా చెప్తాను. దీని సిమిలారిటీస్ చెప్తాను, దీని స్ట్రైక్స్ ఎలాగుంటాయి, దీంతో రొటేషన్స్ ఎలాగుంటాయో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత అది. ఓకే, డన్. చేద్దామంటే చేద్దాం. ఓకే, నేను మీ రాజా మహాబలి వర్మ, ఇండియన్ మార్షల్ ఆర్టిస్ట్. తలవార్ గురించి స్టార్ట్ చేద్దాం. ఇండియా ఫస్ట్ కాబట్టి మనకి నేషనల్ ఫస్ట్ కాబట్టి ఫస్ట్ మన తలవార్ గురించి చెప్దాం. ఓకే, తలవార్ ఉంది కదా, ఇది ఏంటంటే ఎక్కువ మనకి స్లాసెస్ రాకుండా రొటేషన్స్ లో స్ట్రైక్స్ వస్తాయి ఇలాగా. ఓకే, కొట్టడం స్లాసులు కాకుండా రొటేషన్ లో సర్కిల్ మూమెంట్ లో ఉంటాయి మన తలవార్స్. ఎప్పుడు సర్కిల్ మూమెంట్స్ లోని అక్రోబాటిక్ మూవ్స్ కూడా మన తలవార్ లో ఉంటాయి ఎప్పుడుని. ఇది మన తలవారు అంటే మనం సింగిల్ హ్యాండ్ తో యూజ్ చేస్తాం, కావాలంటే మనం డాల్ కూడా యూజ్ చేస్తాం. అది కూడా ఎలా చేయాలి చెప్తాను ఒకసారి. మనకి తలవారు పట్టుకుంటాం కదా, తలవారు పట్టుకున్నప్పుడు మన చేతిలో డాల్ కూడా యూజ్ చేయొచ్చు, అంటే ప్రొటెక్షన్ షీల్డ్ అనమాట. దీంతో మనం బ్లాక్ చేస్తూ అటాక్ చేయొచ్చు. మూమెంట్ అనేది స్లాసెస్ చేస్తూ ప్రొటెక్ట్ చేస్తూ అటాక్ చేయొచ్చు. అది మన తలవారులో చేయొచ్చు. అంటే బహు ఆయుధ విధానం మన తలవారుతో చేయొచ్చు. అంటే దాలనే కాదు, వేరే ఆయుధం కూడా పట్టుకొని చేయొచ్చు. డాగర్ కానీ కటార్ కానీ ఇవన్నీ యూజ్ చేస్తూ మన తలవారుతో యూజ్ చేయొచ్చు. ఓకే, తలవారుతో మనకి స్లైసెస్ కాకుండా రొటేషన్స్ లో స్లైసెస్ ఉంటాయి కాబట్టి. ఓకే, మీకు అర్థమైందని నేను కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు మనం తలవారుతో చేసాం కదా, అది ఎలా తిప్పాలి, సర్కిల్ మూవ్మెంట్స్ ఎలాగ ఉంటాయో మనం చెప్పాం. కాకపోతే ఇది కూడా కొద్దిగా అలాగే ఉంటుంది, కానీ చిన్న చిన్న డిఫరెన్స్. దీంట్లో స్లాసెస్ వస్తాయి, అది ఎలాగ ఉంటుందో కూడా చూపిస్తాను. డబుల్ హ్యాండ్ తో యూజ్ చేస్తాం అనమాట. 1 2 3 4 5 ఈ మూమెంట్ ఉంటుంది. అదే స్పీడ్ మూమెంట్ చూడండి అలా కనపడుతుంది. క్లాసెస్ ఉంటాయి ఎక్కువ. మళ్ళీ దీని హోల్డింగ్ కూడా ప్రత్యేకంగా స్టైల్ గా లాగి, మళ్ళీ దీంతో అక్రోబాటిక్ మూవ్స్ ఉంటాయి, దీంతో చేయొచ్చు. కాకపోతే ఈ ట్రెడిషనల్ జపనీస్ పద్ధతిలో మనం చేస్తాం. ఇది ఎక్కువ సమరస్ యూజ్ చేసేవారు. ఈ పద్ధతిని, ఈ మూమెంట్ ని ఎక్కువ సమరస్ చెప్పేవారు. దీన్ని కటానా అంటాం, జపనీస్ కటానా. అర్థమైంది కదా. మంది తలవార్. ఈ రెండాటికి ఎలా యూజ్ చేయాలి చెప్పాను కదా. సిమిలారిటీస్ అర్థమై ఉంటుంది, ఇప్పుడు డిఫరెన్సెస్ కూడా అర్థమై ఉంటుంది. మీ గురించి దీని అబ్జెక్షన్ కూడా చెప్తాను, అంటే మీకు అర్థమయ్యేలాగా దీని గురించి టీచింగ్స్ కూడా చెప్తాను. క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా, చాలా మంది డిమాండ్ చేశారు కాబట్టి టీచింగ్ కూడా చెప్దాం. ఓకేనా, వ్లాగే కాకుండా టీచింగ్ కూడా చేద్దాం. ఓకే, ఈ వీడియో ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అందరికీ జై భవానీ, జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్.